అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. రేషన్ షాప్ల మోడీ ఫోటో కోసం లొల్లి, బీజేపీ పార్టీలు వాదిస్తున్నారు మళ్ళీ. ఎస్ఆర్హెచ్ గెలవాలని పూజలు, ఉండాలన్నట పెద్దమ్మ తల్లి సూపులు. మల్లారెడ్డి చేస్తున్నాడు జపాన్లో ఎంజాయ్, అక్కడ కుటుంబంతోనే ఫుల్ జాయ్. రేషన్ షాప్ల ముందు పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారట జనాలు. ఎంత ఎండ కొట్టినా గంటల కొద్ది లైన్లలో నిలబడి ఉంటున్నారట. ఆహా, సన్న బియ్యం అనే వరకు ఇన్ని రోజులు బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ షాప్లకు వస్తున్నారు, అందుకే అంత రద్దు అవుతున్నట్టున్నది అనుకుంటున్నారా? కానీ అస్సలు ముచ్చటది కాదట. ఏంటిదో మీరే చూడండి. సన్న బియ్యానికి ఆశ పడితే ఉన్న బియ్యం రాకుండా అవుతున్నదట. ఊర్ల పొంటి బియ్యం ఇచ్చే ముందు కార్డు నంబరు కట్కలొత్తి కండ్లను చూసి గుర్తుపట్టే మిషన్లు ఉంటాయి కదా, హాగో అవిట్లనే తక్లీబయిందట. సిగ్నల్ లేకనో లేకపోతే స్విచ్లు పని చేయకనో తెలియదు కానీ సర్వర్లు పని చేస్తలేవట. సన్న బియ్యం ఇస్తే పట్టుకొని పోయి వండుకొని తిందామని వచ్చినోళ్ళు దేవుని దర్శనానికి పొడుగుత లైన్లు కట్టినట్టు కిలోమీటర్ల కొద్దున్నారట జనాలు. ఈగొస్తాయి ఆగొస్తాయి అని ఎదురు చూస్తే అవి వచ్చుడు లేదు సచ్చుడు లేదు. సర్వర్లు బాగు చేసి చక్కగా పని చేసేటట్టు చేసేటోళ్ళు లేరట. అందుకే రేషన్ షాప్ల ముందు జనాలు గుమిగూడి బియ్యం ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారట. సర్కార్ కూడా సన్న బియ్యం ముచ్చట మీద సపోర్ట్ చేస్తలేదట. అయితే కొంతమంది కాంగ్రెస్ సర్కార్ కావాలనే బియ్యం రాకుంటే సర్వర్లు సతాయించేటట్టు చేస్తున్నారని అంటుర్రు. మరి లేకుంటే సన్న బియ్యం కోసం వచ్చిన జనాన్ని ఎండలలో ఎందుకు నిలబెడుతున్నది అని కూడా అంటుర్రు. ఎవరేం చేస్తున్నారో ఎందుకు ఆ సర్వర్లు సపోర్ట్ చేస్తలేవో నాకు తెలియదు కానీ పబ్లిక్ మాత్రం బియ్యం కోసం పడిగాపులుగా వస్తున్నారట రేషన్ షాప్ల ముందు. ఆంధ్రాలో కలిసి సర్కార్ను నడిపిస్తున్న జనసేనకు టీడీపీలకు ఏ డోకా లేదు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు అన్నదమ్ముల తీరుగా ఏ లొల్లి లేకుండా పరిపాలన చేస్తున్నారు. జోడెడ్ల బండి తీరుగా నడిచిపోతున్న సర్కార్ అనుకుంటారు అంతా. కానీ కింది స్థాయిలా అట్లా లేదట. ఒగలంటే ఒగలకు పడతలేదట. ఊక పిల్ల ఉత్తుగానే మాట్లాడుకుంటారా అనకు. అయితే మీరు ఈ ముచ్చట చూడండి. చూసిండ్రా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మెల్సీ నాగబాబుకు వ్యతిరేకంగా ఎట్లా నినాదాలు ఇస్తుర్రో. జై వర్మ జై వర్మ అంటున్నారు. ఇంతకు ఈ వర్మ ఎవరు? నాగబాబుకు వర్మకు నడుమ వారెక్కడిది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎందుకు నాగబాబు వచ్చినందుకే వర్మ అని మొత్తుకుంటారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన ఎన్నికలలో కలిసి పోటీ చేసినందుకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిండు. అక్కడ టీడీపీ నుంచి గెలుచుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ చెప్పినందుకు తన సీటు త్యాగం చేసిండట. అట్లయినా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిండట. అయితే ఈ నడమ జనసేన మీటింగ్ లా నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపు నాతోనే అయ్యింది అనుకుంటే వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం అని వర్మ పేరు వచ్చేటట్టు అన్నాడట. హాగో అందుకే టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చినట్టున్నది. చల్, పార్టీ చెప్పిందని సీటు త్యాగం చేసి కష్టపడి తిరిగి గెలిచేటట్టు చేస్తే ఇట్లా ఎద్దేవా చేసినట్టు మాట్లాడతాడా అని మాటలు మనసులో పెట్టుకున్నారట. ఇప్పుడు నాగబాబు పిఠాపురంలో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కు పోయిందట. అప్పుడు ఇగో గిట్ల వర్మ వర్మ అని టీడీపీ జెండాలు పట్టుకొని లొల్లి చేసిండ్రు. అంతేకాదు టీడీపీ పార్టీ కట్టిన ఫ్లెక్సీలా ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబు ఫోటో కూడా లేదట. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఆ కార్యానికి రాలేదట. అంటే చూడుండ్రి ఎట్లా అవుతున్నదో రెండు పార్టీల నడుమ లొల్లులు. ఇట్లా ఒక్క పిఠాపురంలోనే ఉన్నదా, రాష్ట్రం మొత్తం ఉన్నదా అనేది మనకు తెలియదు కానీ ఇట్లా చిన్నగా మొదలైన లొల్లిలు చివరికి ఏమైతాయో ఏం పాడో చూడాలి. ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారా? ఆఫీస్లో ఉన్నారా? పనికి పోయినరా? ప్రయాణం చేస్తున్నారా? ఏం పని చేస్తున్నారులా? 9 రూపాయలకే సక్కదనలా షీరిస్తుంటే ఇంక ఇంట్లో ఉన్నామంటారు. తొందరగా పోయి తెచ్చుకోపోండ్రి, మందు ఎక్కువైనరట. నీ షీరెసాలగుండా
మీ చీరమొక మంగడికి పోను మీ ఆశకు అగ్గిదాలుగా 9 రూపాయలకి చీర అంటే గింత మంది వస్తే గింత తండ్లాటుంటే పోలీసులకు షాప్ నడిపేటోళ్ళకు కూడా ఆపవశం అయితలేదు ఇక్కడికి వచ్చిన జనాన్ని. వికారాబాద్ పట్టణంలో జేఎల్ఎం అనే షాపింగ్ మాల్ పెట్టి కొత్తగా ఓపెన్ చేస్తున్నామని మందికి తెలిసేదానికి 9 రూపాయలకే చీరే అని ఆఫర్ పెట్టిండట. అందుకే ఇగో గిట్లేగా పడ్డరు. మరి 9 రూపాయలకే ఇచ్చే అంత సక్కదనల చీర దొరక్కుంటే చచ్చిపోతారో లేకుంటే ఆ చీర కట్టుకోకుంటే బతుకుదెరువు ఉండదు. అరేరే ఏం మనుషులు, ఇసుక వస్తే రాలనంత మంది షాపింగ్ మాల్కి వచ్చి ఒగలనొగలు ఒత్తుకుంటా ముందట్ కురుకుతున్నారు. ఆ 9 రూపాయల చీర కోసం పోతే తొక్కిసలాట జరిగి పానాలు పోతే ఎట్లా అనే ఆలోచన రావాలి నవ్వొద్దా? పుణ్యానికి వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అన్నట్టు ఎగబడితే ఎట్లా అన్నట్టు 100 కాదు 1000 కొద్దొస్తే ఆ షాపోడు ఏం కావాలి? మీ ఉరుకులాటకు మీ చీర ఆపచ్చనకు ఎవరన్నా పానాలు పోతే వన్ షాప్ అమ్మినా తీరనంత నష్టం అవుతుంది. ఓ పద్ధతి లేదు పాడలేదు. అందరు చక్కగా లైన్లు కట్టి సకురంగా ఉంటే అర్ధ గంటలు అందరికి చీరలు ఇచ్చి ఇంటికి పంపేటోళ్ళు. కానీ కకృతికి బ్రాండ్ అంబాసిడర్ల మేమే అన్నట్టు చేసే వరకు ఇగో గిట్ల అవుతున్నది. అరే ఊకెనన్ను ఇచ్చినాం కదరా ఈ 9 రూపాయలకి చీర అనే ఆఫర్ అని జేఎల్ఎం షాప్ ఓడే నెత్తి పట్టుకునే తట్టు చేసిండ్రు. దీంట్లో ఎక్కువ మంది ఆడోళ్లే ఉండే వరకు కీస్లాట్ ఇంకింత ఎక్కువైందట. నాకే ముందు రావాలంటే నేనే ముందుకు పోయి తీసుకుంటా అన్నట్టు చేసే వరకు పోలీసులకు తల పానంతో ఒకకొచ్చిందట. మరి ఇడికి పోయినోళ్లకు ఎంతమందికి చీరలు దొరికినాయో అవి ఎట్లున్నాయో ఎంతమంది ముడిచిండ్రో ఎంతమంది ఏడ్చిండ్రో పోన్రి ఈ చీరలు సల్లగుండా. మందు తాగొద్దని ఎవ్వరు అనొద్దు, ఎందుకంటే ఎవరి ఇష్టమాలది, ఎవరికుండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అయితే మందు ఎక్కడ తాగాలనేది మాత్రం కొన్ని కండిషన్లు ఉంటాయి. వైన్ షాప్ల పక్కకు పర్మిట్ రూములు ఉంటాయి. నిలబడి ఎట్లనో అట్లా తిప్పలబడి తాగాలి. బార్ షాప్లలో అట్లా కాదు, కూర్చొనికే కుర్చీలు ఉంటాయి. అదే రెస్టారెంట్లలో తాగకుండా తిండి కూడా తినొచ్చు. ఇవన్నీ కాదంటే ఇంటికి తెచ్చుకొని తాగొచ్చు. ఇన్ని తీర్ల సవలతులు ఉన్నా కానీ ఇగో గీడ కొంతమంది బాడవేగాలు చూడుర్రి ఏడ తాగుతుర్రు. ఏం పేరు తమ్ముడు? నీ పేరే? నీ పేరే? ఇదే ఇల్లు అంటే ఏది స్కూల్ కదా? ఇది స్కూల్ కదా? ఇది పక్కన కూర్చుని స్కూల్ దాని పక్కనే ఉంటు. నేను ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి చేసినాను, పిచ్చి వాళ్ళకి చేసినా. నాకు తెలిసి నేను పిచ్చోను కదా, మీరు మంచోళ్ళు కదా, చెప్తే కూడా తాగుతుంటారు. అది చూడుండ్రి బీర్ సీసాలు పట్టుకొని ఎట్లా తాగుతున్నారో. ఒక్కడు కూడా 18 ఏళ్ళు దాటినోని తీరగలేరు. సరే తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు ఎవడు తాగితే వాన ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. కానీ వీళ్ళకి తాగే తావు ఏన్నో కూడా ఎరుకుండాలే కదా. అవేం లెక్క చేయకుండా ఇల్లు సంసారాలుండి చిన్నపిల్లలున్న ఇండ్లను అడ్డా చేసుకొని తాగుతున్నారట. ఆగో అందుకే ఏయ్ ఏంద్రా మీ తాగుడు బాగోతాం అని ఇంటోళ్ళు బయటికి వచ్చి అడుగుతుంటే చూడుండ్రి వాళ్ళ రుబాబు ఎట్లున్నదో. ఫోన్ మాట్లాడు అని చెవు కడబెడుతున్నాడు. వీడు చేసేదేందో సోఖమైన పని అన్నట్టు దానికి ఎవడో తురుంకానికి ఫోన్ చేసి మాట్లాడిస్తే ఆ ఇంటోళ్ళు భయపడి అయ్యా మీరు మందు తాగుండ్రి, మీరు ఎంత గొప్పోలో తెలవక వమ్మన్నాం గాని మీరు ఎంతసేపు అయినా తాగుండ్రి, ఏమైనా చెయ్యుండ్రి, మిమ్మల్ని ఏమనం అనుకున్నాడో లేకపోతే తప్పైంది సారీ అని ఇంట్లోకి పోతారో అనుకున్నాడో ఫోన్ మాట్లాడని చెవు కడబెడుతున్నాడు. ఆవారా పనులు చేసుడిగో గిట్ల మంది ఇంట్లో పొంటి బరదగించి తాగుడు. ఏం మనుషులు మీరు వీళ్ళంత ఇట్లా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు మరి? హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఏరియా వెంకటేశ్వర్ నగర్ కాలనీలా కొంతమంది బడవేగాలు చేస్తున్న ఎదవ పని. తర్వాత వచ్చిన పోలీసులు సీసీటీవీ చూస్తే ఆ బద్మాషిగాళ్ళ భాగవతం బయటపడ్డది. దీన్ని చూసిన ఆ కాలనీ పబ్లిక్ జరాలను అదుపులో పెట్టుండ్రి పోలీసు సార్లు అని మొత్తుకుంటుర్రట. పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా మినిస్టర్ నైనా అని చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి డైలాగులు కొద్దిగా చేంజ్ వచ్చినట్టే కొడుతుంది. పాలు పువ్వులకు తోడు ఇంకో పదం కలపాల్సి వస్తుంది. మరి అదేందో ఇందాం పాండ్రి. పాలమ్మినా పువ్వులమ్మినా కష్టపడ్డా అని డైలాగ్ చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు కష్టపడ్డా జపాన్ పోయొచ్చినా అని కలిపి చెప్తాడు కావచ్చు. అవును మల్లారెడ్డి సారు జపాన్ దేశానికి పోయిండు. హగ చూడుండ్రి జపాన్ తార్ రోడ్డు మీద హీరో తీరుగా ఎట్లా వెనుకకు నడుస్తున్నాడో. కుటుంబంతో కలిసి ఆడికి పోయిన మల్లారెడ్డి మంచి మంచి ఫోజులు పెట్టి ఫోటోలు దిగిండు. హగో చూడుండ్రి సార్ స్టిల్స్. హాగో జపాన్ అమ్మాయిలు ఇద్దరు నడుమ నిలబడి అట్లా కూడా ఫోజ్ పెట్టిండు. తెలంగాణలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమస్ తెలియదు జపాన్ పబ్లిక్ కాబట్టి ఎవరొచ్చి సెల్ఫీ ఫోటోలు అడగలేదు. కానీ
అదే ఇక్కడనైతేనా మల్లారెడ్డితోని సెల్ఫీలు కావాలని కొట్టుకుంటారు. అట్లుంటది మరి మల్లారెడ్డితోని. మల్లారెడ్డా మజాక అన్నట్టు జపాన్ దేశంలో తిరిగిండు. మరి తిరుగు ప్రయాణం ఎప్పుడో గాని జపాన్ దేశంలో ఉన్నన్ని రోజులు ఇగో గిట్ల రోడ్ల మీద ఫోజులు పెట్టి దిగిన ఫోటోలు వీడియోలు మనకు పంపి ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఏమంటారు? ఈసారి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ జట్టోల అంచనాలు పోన్రి. ఆట షురూ కాకముందుకే మేమే తోపులం, మేమే తురుములం, మాది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని మంటలు పెట్టుకుంటా చెప్తున్నారు. కానీ మాటలలో ఉన్న సత్తా ఆటలలో లేకుండా అయింది. అందుకే ఎస్ఆర్హెచ్లో ఉన్న తెలుగు ఆటగాళ్ళు ఏం చేసిరో చూడురి. చూసిండ్రా ఎక్కడికి వచ్చిండ్రో మన ఆటగాళ్ళు. అవును, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వచ్చిండ్రు. అమ్మా తల్లి, ఇక నువ్వే మాకు దిక్కు, నీ సల్లని సూపులు మా మీద ఉండాలే. అంత మంచి ఆటగాళ్ళున్నా మేము ఎందుకు ఓడిపోతున్నామో తెలుస్తలేదు. నరదిష్టి, నాలుక మీద మచ్చలున్నోళ్ళ శాపనార్థాలేమనుంటే కొట్టేయి తల్లి, ఈ గడ్డ మీద పుట్టిన నీ బిడ్డలను ఆశీర్వదించు తల్లి అన్నట్టు ఇగో గిట్ల పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నారు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి తల్లి గుడి గుమ్మం కాడ పైసలు నిలబెట్టిండ్రు. రూపాయి 2 రూపాయల బిల్లలైతే పడిపోతాయి, 10 రూపాయల పెద్ద బిల్ల అయితే ఖచ్చితంగా నిలబడేది కావచ్చు. ఆ బిల్లలు నిలబెట్టుకుంటా మనసులో మొక్కుకున్నారట. అమ్మాయి ఈసారి మమ్మల్ని గెలిపించే బాధ్యత మీదే తల్లి అని మొక్కి కొబ్బరికాయలు కొట్టిండ్రట. మరి చూడాలే పెద్దమ్మ తల్లి వీళ్ళని ఎట్లా కరుణిస్తుందో ఏమో. అక్కలు, చెల్లెలు, వదినలు, మర్దన్లు అందరు మంచిగా నొర్రి. పైసలు ఎవ్వల తాను అప్పు తెస్తారో తెలియదు, ఏడ షిట్టి లేపుతారో తెలియదు, ఏడ లోన్లు తీస్తారో నాకు తెలియదు. కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. హాగరో ఏంది పిల్ల మీనింగ్ లేకుండా మాట్లాడుతుంది అని చూస్తురా? లేదు, నేను చెప్పే దాంట్లో మీనింగ్ ఉంది. నమ్మరా? అయితే నడువురి. ఇన్నరా ఈ సంగతి? బంగారం ధర అగ్వైందట. ఏంది బంగారం ధర అగ్వైందా? మా చెవులల్లా పువ్వులేమైనా కానొస్తున్నాయా అంటారా? లేదుల్లా, నేను నిజమే చెప్తున్నా. ఇంత వెరుక్కుంటా సీదా మొగుల మీదకి పోయి చేరింది కదా బంగారము. అట్లెట్ల కిందికి దిగుతుందనే కదా మీ డౌట్ అనుమానం. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి బంగారం ధర అగ్వైందని వార్తొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాములు అంటే తులం బంగారం మీద 2400 తగ్గి 91,000 నడుస్తుంది. అదే తొవ్వల వెండి కూడా 8,000 దిగి 89,800 అయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 84,544 రూపాయలు ఉంది. ఇవి ఇంకా అగ్వయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయట. ఏందో ఏమో పొర్రి, పెరిగితే ఒక తీరుగా 1,000 పెరుగుతాయి. కానీ అగ్వైతే మాత్రం 1,000-2,000 తక్కువ దిగది. ఇక మాత్రం దానికి ఎందుకో చెప్పుడు బంగారం ధర అగ్వైందని. ఎంత తగ్గితే ఏం లాభం చెప్పుర్రి. ఇప్పుడైతే మధ్య తరగతోళ్ళు బంగారం కొందామంటేనే గజ్జు నొనుకుతుర్రు. ఆగో ఈ లెవెల్ ఉన్నాయి రేట్లు కాబట్టి ఉన్నది అమ్ముకోకుంటే అదే చాలు. ఉన్నది మంచిగా భద్రంగా పెట్టుకోర్రి. ఏమంటారు? ఆ నడుమ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము తెలంగాణలో ఓ రేషన్ షాప్ కాడికి పోయి మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని చిన్నపాటి లొల్లి వేసింది కదా. ఇప్పుడు తెలంగాణ సర్కార్ సన్నబియ్యం ఇస్తున్నదని ఫోటోలు పెట్టుకుంటున్నదని ఇప్పుడు మళ్ళీ అదే ఫోటోల లొల్లి మొదలైంది. చూసిండ్రా? ఆల ఫ్లెక్సీ వీలు జింపి వారేస్తే ఈల ఫ్లెక్సీని వాళ్ళు ఊడవీకి వారేసిండ్రు. మోడీ ఇచ్చే బియ్యాన్ని మీరు ఇక్కడ ఇచ్చుకుంటా మీ ఫోటోలు పెట్టుకొని ఫోజులు కొడుతున్నారా? చల్ తీసేయండి బీజేపీ పార్టీలు రేషన్ షాప్ కాడికి వచ్చి ఇగో గిట్లలో లేచిండ్రట. అబ్బా, మీ మోడీ పొలం దున్ని పండించిన బియ్యం రాష్ట్రానికి ఇస్తున్నాడా? ఆయన కేంద్రానికి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, రాష్ట్రాల నుంచి కాదా అని వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నట్టు ఫ్లెక్సీలు గుంజి వారేసుకున్నారు. సరే, మీ మోడీ సారే సన్న బియ్యం ఇస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ తెలంగాణలో ఇచ్చినట్టు దేశం మొత్తంలో సన్న బియ్యమే ఎందుకు ఇస్తలేరు? సన్న బియ్యం ఇచ్చే నిర్ణయం మా కాంగ్రెస్ సర్కార్ది, మా రేవంత్ రెడ్డిది అన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు లొల్లి చేసి కింద వాడేసిన ఫ్లెక్సీని పట్టుకున్నారు. మీరు ఎంత ఫ్లెక్సీలు పట్టుకొని ఫోజులు ఇచ్చినా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం
రాయితీ లేకుంటే మీరు సన్న బియ్యమే కాదు దొడ్డు బియ్యం కూడా ఇయ్యలేరు అన్నట్టు బీజేపీ వాళ్ళు లొల్లి చేసిండ్రు. ఎవరు ఎన్ని లొల్లులు చేసినా జనాలు పన్నులు కట్టకుండా సర్కారు లేసే ఫైన్లు చెల్లించకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు బియ్యం ఇస్తారనేది. జనం ఇచ్చే పైసలతో జనానికే ఇచ్చుకుంటా మీరేదో ఉద్ధరించినట్టు కొట్టుకుంటున్నారా అని అంటున్నారట ఆడికి బియ్యం తీసుకుందామని వచ్చిన వాళ్ళు. హాగో అట్లున్నాయట బీజేపీ కాంగ్రెస్ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీ ముచ్చట్లు.